హాయ్ అండి. వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బుర్జీ గ్రేవీ అండి. ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలోనే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక అర టీ స్పూన్ జీలకర్ర, చిన్న చెక్క, 2 ఇలాచి, 3 లవంగాలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక 2 పచ్చిమిర్చి అండి సన్నగా తరిగినవి వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ ఇలా వేగినాక ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్‌గా దంచింది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలండి ఈ విధంగా. ఇలా వేయించుకున్నాక ఇందులో మనం ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, అర టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మసాలాలని. ఇలా కలుపుకున్నాక మసాలాలు మాడకుండా ఉండడానికి ఇందులో పావు కప్పు వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేదాకా ఈ మసాలాన్ని ఫ్రై చేసుకోవాలండి. ఈలోగా మనం టమాటా పేస్ట్‌ని రెడీ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక 2 బాగా పండిన టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు చిప్స్ అండి. జీడిపప్పు అయితే 10 వేసుకోండి. బాగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మసాలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టించుకున్న టమాటా పేస్ట్‌ని వేసుకోవాలండి. ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా వేయించుకోవాలి టమాటా పేస్ట్ అనేది. ఈ టమాటా పేస్ట్ వేగేలోగా మనం ఎగ్ బుర్జీని రెడీ చేసుకుందామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్‌లో 5 గుడ్లని ఇలా క్రాక్ చేసుకొని తీసుకోవాలండి. ఈ గుడ్లనేది ఒక స్పూన్‌తోని బాగా బీట్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు. ఇలా బీట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. స్టవ్ మీద వేరొక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది. కొంచెం ఆయిల్ అనేది వేడెక్కినాక మనం బీట్ చేసుకున్నాం కదండీ! ఎగ్ మిక్చర్‌ని ఇందులో ఏసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 చిటికెల ఉప్పు, ఒక పావు టీ స్పూన్ కారం అండి. ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి కారం అనేది. కదుపుకుంటూ ఒక 30 సెకండ్స్ అలా ఉంచండి. ఎగ్ అనేది మనకు దగ్గర పడుతుంది. 30 సెకండ్స్ తర్వాత స్పాచులర్‌తోని ఇలా కదిపితే ఎగ్ దగ్గర పడుతుందండి. ఇప్పుడు కొంచెం కొంచెం ఎగ్‌ని ఇలా స్క్రాంబుల్ చేసుకోవాలండి చిన్న ముక్కల్లాగా. ఇలా చిన్న ముక్కలుగా చేసుకుంటే మనకు బుజ్జిలాగా ఏర్పడుతుందండి ఎగ్‌ని. ఎగ్ అనేది మరీ ఓవర్ కుక్ చేసేయకూడదండి. ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయిందని స్టవ్ ఆఫ్ చేసుకొని ఎగ్‌ననేది పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనకు టమాటా పేస్ట్ ఏసాం కదండీ! ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అయ్యి ఎగిపోయి ఉంటది ఇదంతా బాగా. ఇందులోని ఇప్పుడు 200 ఎంఎల్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. వాటర్‌ని యాడ్ చేసుకొని ఇప్పుడు గ్రేవీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలండి ఉడికించుకోవాలి గ్రేవీ అనేది. ఇలా ఉడికినాక ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మనం రెడీ చేసుకున్న ఎగ్ బుర్జీని ఇందులో ఏసుకోవాలండి. ఎగ్ బుర్జీని ఏసుకున్నాక మన గ్రేవీ అంతా పట్టేటట్టు ఎగ్ బుర్జీని ఒకసారి బాగా కలుపుకొని ఇది కూడా ఒక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇదిగోండి మనకి గ్రేవీ అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది. రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే రైస్‌లోకి, రోటీస్, నాన్స్‌లోకి బావుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక అర టీ స్పూన్ కసూరి మేతి గాని, కొత్తిమీర గాని ఏసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మనకి ఎగ్ బుర్జీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది రైస్‌లోకి, నాన్స్, రోటీలోకి చాలా బావుంటుందండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.